Mukunda Jewelers, first ever factory outlet opening soon in Jubilee Hills. నమస్కారం గురుగారు. నమస్తే. గురుగారు, తిరుమల శ్రీవారి గురించి మాట్లాడుకున్నప్పుడు, ఆయన చరిత్ర గురించి మాట్లాడుకున్నప్పుడు కొంతమంది భక్తుల పేర్లు కొన్ని కొన్ని పేర్లు మనకు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. తిరుమల క్షేత్రానికి వెళ్ళిన స్వామి గురించి మాట్లాడుకున్న విషయాల్లో అయినా కొంతమంది పేర్లు ప్రత్యేకించి వింటూ ఉంటాం. అందులో ముఖ్యంగా తరిగొండ వెంగమాంబ గారి పేరు మనం వింటూ ఉంటాం. అసలు ఎవరు ఈవిడ? అంటే స్వామికి భక్తురాలేనా? లేదంటే ఇంకా ఏదైనా ఆంతర్యం ఉందా దీని వెనకాల? అసలు ఈ హిస్టరీ ఏంటి వారిద్దరి మధ్య? దాని గురించి వివరించండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇది చాలా పెద్ద ప్రశ్న. హ్మ్. ఎందుకంటే మీరేమో 10 నిమిషాలు టైం ఇచ్చి ఆహ్, అంటే చెప్పమంటే 10 నిమిషాల్లో చెప్పేది కాదు. హ్మ్. తరిగొండ వెంగమాంబ ఒక మహాయోగిని. అలాగే మన శ్వాస పుస్తకంలో గూడా ఆవిడని కోట్ చేశాను నేను. హ్మ్. తరిగొండ వెంగమాంబ గురించి 'రాజయోగ సారామృతం' అనేది ఒక గ్రంథం ఉంది. దాంట్లోని విషయాలు హ్మ్. కొన్ని తరిగొండ వెంగమాంబ రా రాజయోగం గురించి ఆమె చెప్పిన విషయాలు హ్మ్. అన్నమాట. వారిది తరిగొండ అనే ఒక గ్రామము. తిరుమలకి చాలా దూరంలో. వెంగమాంబ గారిది. వెంగమాంబ. ఆమె ఫస్ట్ నరసింహస్వామి తరిగొండలో నరసింహస్వామి ఆలయం ఉంటుందన్నమాట. ఓకే. అక్కడ భక్తురాలన్నమాట. అలా భక్తురాలయ్యేసి హ్మ్. ఆమె మొదటి నుంచి భక్తి భావంతో ఉంటూ ఉంటుంది. హ్మ్. అక్కడి నుంచి ఆవిడ ని అంటే చిన్న వయసులో మ్యారేజ్ చేయడం. మ్యారేజ్ చేసిన భర్త కూడా వెళ్ళిపోతాడు అని తెలుసు ఆవిడకి. ఈ ఈవిడ వెంకటేశ్వర స్వామికి అక్కడి నుంచే అటాచ్ అవ్వటం. ఫస్ట్ తరిగొండ వెంగమాంబ తరిగొండలో నరసింహస్వామి మీద ఆవిడ శతకం రాయటం. హ్మ్. అలాగే అక్కడి నుంచి ఆవిడ ఒక గృహలో ఉంటే అంటే నేను షార్ట్‌గా చెప్తున్నాను. ఒక గృహలో ఉంటే అప్పటికి ఈమెను గిట్టని వాళ్ళు ఉంటారు గదా! అవును. గిట్టని వాళ్ళు ఉంటే తపస్సు చేసుకుంటుంటే తగలబెట్టేయటం ఆ గృహని. అలాంటిది జరుగుతుంది. అప్పుడు హ్మ్. పీఠాధిపతులు కొంతమంది వచ్చేసి ఈమెని విమర్శించడం. ఆ! విమర్శించి ఇప్పుడు నీకు భర్త లేడు గదా! నువ్వు వైధవ్యం స్వీకరించాలి గదా! హ్మ్. అని ఈమె తల వెంట్రుకలు తీయమంటే నేను తీస్తాను. తీస్తాను. తీసిన తర్వాత ఎవరు అనేసి ఆమె కొన్ని ప్రశ్నలు అడుగుతుంది పీఠాధిపతులు. అప్పుడు తరిగొండ వెంగమాంబ గొప్పతనాన్ని పీఠాధిపతులే ఏకీభవించడం. హ్మ్. ఆ తర్వాత ఆవిడ తిరుమలకి చేరడం. అంటే ఆమె ఏం చెప్పటం వల్ల వాళ్ళు ఏకీభవించారు? అంటే ఏకీభవించడం అంటే ముందర ధర్మశాస్త్రాల్లో వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడగటం. ఆ తర్వాత వాళ్ళు అన్నమాట. ఈవిడని అడిగారు. అడగటం. తర్వాత మీరు ఇప్పుడు పీఠాధిపతి దగ్గరకొచ్చారు కదా! మీరెందుకు నమస్కరించలేదు అంటే, నేను నమస్కరించే తట్టుకునే శక్తి ఉందా అనేసి ప్రశ్నించి, నా నా నమస్కారం ఆ యొక్క నరసింహుడికే, ఆ వెంకటేశ్వర స్వామికి అనేసి అంటుంది. అయితే మీరొక్కసారి లేవండి అనేసి పీఠాధిపతిని లేచిన తర్వాత హ్మ్. పీఠానికి నమస్కారం చేస్తే పీఠం పగిలిపోతుందనమాట. ఆ! సో, ఈ పీఠం పగిలిపోతే ఇంగప్పుడు ఆమె యొక్క గొప్పతనం. ఆమెని వైధవ్యం చేయడానికి అప్పుడు అంటే తల వెంట్రుకలు తీసేవాళ్ళు. వెంట్రుకలు తీసి మళ్ళీ ఆమె నీళ్ళల్లో మునిగి వచ్చే లోపల మళ్ళీ వెంట్రుకలొచ్చేసాయన్నమాట. ఆమెకి. ఆ! హ్మ్. సో, అలా ఎలా సాధ్యపడింది అనేసి అనమాట. అప్పటి నుంచి ఆ భర్త గూడా ఈమెని దేవతగానే చూస్తాడనమాట ఉన్నన్ని రోజులు గూడా. సో, ఇట్లాంటి మొదటి నుంచి ఆధ్యాత్మిక భావజాలంతో ఉన్నటువంటి హ్మ్. ఒక మహాయోగిని ఆవిడ. మొట్టమొదట యోగ విషయాలన్నిటిని ఒక గురువు దగ్గర, హ్మ్. వేదాంత విషయాలన్నీ ఒక గురువు దగ్గర అలా నేర్చుకొని, చివరికి తరిగొండ నుంచి తిరుమలకి రావటం. హ్మ్. తిరుమలలో కూడా ఆమెని ఉండనివ్వరు. ఉండనివ్వకపోతే చివరికి ఆమెని తిరుమలలో ఆడపిల్లేంటి, నైట్ పూట ఇక్కడ ఉండటమేంటి, హ్మ్. అప్పుడు గట్టిగా అంటే 20 ఇయర్స్ కూడా ఉండవు ఆమె చరిత్ర ప్రకారం. ఆహా! అప్పుడు ఉండనీయకపోతే అప్పుడు ఆమె పోయి తుంబుర తీర్థము అని ఒక ప్లేసుంది. అక్కడ కూర్చొని తపస్సు చేస్తూ ఉంటుంది. హ్మ్. తపస్సు చేస్తూ ఉంటే వెంకటేశ్వర స్వామి కనపడటము, అక్కడున్నటువంటి మహానుభావులకి అమ్మ గురించి చెప్పడము, హ్మ్. చెప్పిన తర్వాత ఆమెను తీసుకురావటము, తీసుకొచ్చి అక్కడ ఒక అన్నమాచార్యుల కుటుంబీకులు కొంత స్థలం ఇచ్చి, హ్మ్. అక్కడ నివాసం ఏర్పరచడము. ఆ నివాసం ఏర్పరిచిన తర్వాత మొట్టమొదటగా వచ్చిన వాళ్ళు ఆకలితో ఇబ్బంది పడుతున్నారని వెంకటేశ్వర స్వామి ఆమెకి బియ్యము, పప్పులు అవి ఇచ్చి
అందరికి వండి పెట్టమంటాడు. అట్లా స్వామి ఆమెకి ఇవ్వటం. మొట్టమొదటిగా వండి పెట్టడము. వండి పెట్టి మొదలుపెట్టిన తర్వాత 10 మంది, 20 మంది, 30 మంది అట్లా పెరిగిపోతూ ఉంటే ఆ యొక్క ఇల్లు ఖాళీ చేసి వచ్చి ఆవిడ వెనక వైపు స్థలంలో ఉంటుందనమాట. హ్మ్. అప్పుడు తిరుమల దేవస్థానం వాళ్ళు 2 ఎకరాలు ఎంతో స్థలం ఇస్తారు. ఆ స్థలంలో ఆవిడ ఉంటూ హ్మ్. ఇప్పుడు ఏదైతే అన్నదాన శస్త్రం ఉందో అప్పుడు ఆవిడ ఉండే ఇల్లు అనమాట. ఎందుకంటే ఓకే. తరిగొండ వెంగమాంబ వెంగమాంబ. వంశీకుల్ని నేను ఇంటర్వ్యూ చేశాను కాబట్టి అనమాట. ఆ ఇంటర్వ్యూ చేసిన తర్వాతే అక్కడ బాగా డెవలప్‌మెంట్ స్టార్ట్ అయింది. హుహు. ఇప్పుడు రాజయోగ మెడిటేషన్ సెంటరు హ్మ్. అదంతా కూడా రావటం జరిగిందనమాట. ఓకే. సో, అప్పటి వరకు ఎట్లా ఉండేదంటే అది మన ఈ ఈ ఇది ఉంది కదా! మన కోనేరు పక్కన దాటి అటు పక్క స్టెప్స్ ఎక్కితే మనకిప్పుడు అవును. లడ్డు కౌంటర్ ఉంది కదా! అవును. లడ్డు కౌంటర్ దగ్గర నుంచి పక్కకి వెళ్తే అక్కడ అన్ని పార్కింగ్ ఏరియా ఉంటుంది. హ్మ్. పార్కింగ్ ఏరియా పక్కన ఇంతకు ముందర ఒక స్కూల్ ఉండేది. ఓకే. ఆ స్కూల్‌లో చిన్న ఊరికే 4 స్తంభాలు, స్తంభాల మధ్యలో సమాధి. అంతే. హ్మ్. పెద్దగా ఉండేది కాదు. కానీ అక్కడ ఉన్నటువంటి అమ్మవారి పవరు చాలా పవర్ అన్నమాట. సో, అలా హ్మ్. చాలా అద్భుతంగా ఉంటుంది. ఆవిడ 400 ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ఆవిడ జపం చేసినటువంటి బండ హ్మ్. అవన్నీ ఉన్నాయి ఇంగా. ఇప్పటికి. ఇప్పటికి ఉన్నాయి. అంటే దాని గురించి తెలుసుకోగలిగిన వాళ్ళకి అక్కడికి పోతే తెలుసుకోవచ్చు. ఆ బండ అద్భుతంగా ఉంటుంది. అలాగే వచ్చేసి అలాగే వారు దీక్షకి ఉపయోగించినటువంటి అలాగే వారి వంశీకులు అక్కడ ఉన్నారు. అలాగే ఆవిడ జీవ సమాధి అవ్వటం కూడా చరిత్రలో క్లియర్‌గా రాయటము. ఆవిడ ఎన్నో గ్రంథాలు రాశారు తర్వాత. కృష్ణుడి మీద రాశారు, వెంకటేశ్వర స్వామి మీద రాశారు, హ్మ్. అలాగే యోగత్వం మీద రాశారు, హ్మ్. అలాగే కృష్ణ తత్వం మీద రాశాడు, అలాగే వెంకటేశ్వర స్వామి మహాత్యం మీద రాశారు. ఇట్లాంటి ఎన్నో గ్రంథాలు రాసినటువంటి ఆవిడ. ఆవిడ మొదలుపెట్టిన అన్నదానమే అట్లా ఇప్పుడు గత 400, 350 సంవత్సరాలుగా 350 అనుకుంటా. 16, 17 శతాబ్దంకి సంబంధించి. ఓకే. ఆ సంవత్సరాలుగా అట్లానే కంటిన్యూగా హ్మ్. రన్ అవుతూ రన్ ఉంది. అవుతుంది. కాబట్టి ఆవిడ చేసింది ఆవిడ వల్లే మనకిప్పుడు అన్నం అనేది తిరుమలలో దొరుకుతుంది. హ్మ్. అలాగే దానికి గుర్తుగా స్వామివారు వెంకటేశ్వర స్వామివారు ఆమె దగ్గరికి రావటము, కలవటము, ఆమెతో మాట్లాడటము. హ్మ్. అంటే అప్పుడు నా నా గుర్తుగా నీకు ఒక సేవ చేసుకునే భాగ్యం ఇవ్వు అంటే ఆయన వెంకటేశ్వర స్వామి ప్రసాదించింది. చివరికి మల్లెల ఆరతి ఎగ్జాక్ట్‌గా నాకు గుర్తులేదు. చివరి ఆరతి ఆహ్, వెంగమాంబ తల్లి పేరుతో వాళ్ళ వంశీకులిస్తారు. ఆహా! ఇప్పటికి వెంకటేశ్వర స్వామి గర్భాలయంలో నైట్ 1:30, 2 గంటలప్పుడు ఆ హారతి ఇచ్చిన తర్వాతే హ్మ్. ఆహ్, అది క్లోజ్ అవుతుందనమాట. ఓకే. ఓకే. అలా మనకి ఆ హారతి ఇస్తారు. హ్మ్. అలా వెంగమాంబ తల్లి యొక్క హిస్టరీ అనేది మనం చదివితే చాలా గొప్పగా ఉంటుంది. ఈ అంటే ఆవిడ జీవ సమాధి జరిగింది ఎప్పుడు? దాని వెనకాల రీజన్ ఏమైనా ఉందా? అంటే జీవ సమాధి అనేది మామూలుగానే హ్మ్. ఆమె వృద్ధాప్యం వచ్చింది. ఇంక నాకు చాలు హ్మ్. అనుకుంది. జీవ సమాధిలోకి వెళ్ళిపోయింది. అందరూ హ్మ్. చూస్తుండంగానే. ఆహాహా! అందరూ చూస్తుండంగానే వెళ్ళిపోయింది. 80 సంవత్సరాల పైన జీవించారు. హ్మ్. హ్మ్. 17వ శతాబ్దం ఎగ్జాక్ట్‌గా నాకు మీరు సడెన్‌గా అడిగారు కాబట్టి ఆ డేట్లు గుర్తులేవు. హ్మ్. 17 ఆమె లిటరేచర్ అయితే నాకు గుర్తుంది. ఆమె హిస్టరీ అయితే గుర్తుంది. ఇంకా తెలుసుకోవాలనుకుంటే వెంగమాంబ తల్లి జీవిత చరిత్రని మీనా గారుతో పెట్టి ఎస్‌వీబీసీ వాళ్ళు పెద్ద సీరియలే తీశారు. హుహుహుహు. వెంగమాంబ చరిత్రని. ఓకే. ఓకే. అన్నమాట. సో, అది చాలా అద్భుతంగా ఉంది. ఇంగా హిస్టరీని క్లియర్‌గా తెలుసుకోవాలనుకుంటే. హ్మ్. చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఎట్లా అంటే మనకి ఆమె పడ్డ కష్టాలు, సాధన, యోగత్వం, వెంకటేశ్వర స్వామితో ఆవిడకున్నటువంటి అనుబంధము, ఆమె తులసి మాలలు హ్మ్. ఆమె చుట్టూ వనంలో పెంచి రోజు తులసి మాలలు వెంకటేశ్వర స్వామికి స్వామికి. సమర్పించడము, తులసి వనం ఆమె చుట్టూరా పెంచడము. హ్మ్. ఇప్పుడు కూడా ఆ సమాధి చుట్టూ ఇప్పుడు న్యూగా డెవలప్ అవుతుంది. అక్కడ కూడా తులసి వనం అనేది డెవలప్ చేయడము. హ్మ్. ఆమె రాజయోగానికి ప్రతీక కాబట్టి పక్కనే రాజయోగ మెడిటేషన్ సెంటర్ కూడా కొత్తగా వస్తుందనమాట. ఇప్పుడు రాబోతుంది. ఇప్పుడు ఆల్రెడీ 80% పూర్తయింది. ఓకే. 80% పూర్తయింది. ఫస్ట్ నేను 2000 ఎప్పుడు 20లోనో అనుకుంటా ఫస్ట్ ఇంటర్వ్యూ చేశాను వాళ్ళ వంశీకులది. హుహుహు. అప్పుడు ఇంటర్వ్యూ చేసినప్పుడు అక్కడ ఒక చెట్టు పక్కన సమాధి తప్ప
ఏమీ లేదు. ఓకే. నేను ఫస్ట్ 2009 నుంచి నాకు తెలుసు ఆ సమాధి. ఆహా! అప్పుడు ఒక స్కూల్ ఉండేది చుట్టూరు. స్కూలు గోడలు అవన్నీ ఉండేవి. హ్మ్. దానికి ఏదో ఆబ్లిగేషన్ లాగా కోర్ట్‌లో ఉండటం వల్ల దాన్ని డెవలప్ చేయకుండా టీటీడీ అట్లా ఆపి ఉందన్నమాట. ఓకే. ఓకే. అది క్లియర్ అయిన తర్వాత డెవలప్‌మెంట్ మొదలుపెట్టారు. హుహు. ఇప్పుడు చాలా అద్భుతంగా అవుతుంది. అయితే ఇదంతా ఒక ఎత్తైతే, ఆమె హిస్టరీ అదంతా ఒక ఎత్తైతే, సాధన చేసుకునే వాళ్ళకి హ్మ్. ఆ ప్లేస్‌లో వెళ్లి గాని కూర్చుంటే ఎంత శక్తి వస్తుందనేది మనం కౌంట్ అనేది హ్మ్. చేయలేమనమాట. ఓకే. అంత అద్భుతమైన శక్తి, ప్రాణశక్తి అనేది వస్తుంది. కాబట్టి ఎందుకంటే ఆమె సాధన చేసిన ప్రదేశం. ఇటుపక్క తిరుమల వెంకటేశ్వరుడు. అక్కడ పక్కనే వరాహస్వామి. వరాహస్వామి, కోనేరు, కోనేరు పక్కనే ఉంటుంది. హ్మ్. హ్మ్. చాలా మందికి తెలియదేంటంటే కోనేరు స్టెప్స్ ఎక్కితే చాలు. ఓకే. మనకి గట్టిగా స్వామివారి గర్భాలయానికి గట్టిగా ఈశాన్య మూలగా హ్మ్. ఈ ఒకటుంటుంది. మనకి ఇంకా చెప్పాలంటే అన్నదాన సత్రానికి బ్యాక్ సైడ్. ఓకే. ఈ పూర్తి ఈశాన్య మూలలో కార్నర్‌లో అన్నదాన సత్రం ఉంటుంది. అవును. ఆ అన్నదానానికి గట్టిగా బ్యాక్ సైడే బ్యాక్ సైడ్. గట్టిగా స్టెప్స్. నెక్స్ట్ హ్మ్. మనకి వరాహస్వామి దగ్గర నుంచి స్టెప్స్ ఎక్కితే హ్మ్. వెంగమాంబ తల్లి యొక్క జీవ సమాధి ఉంటుంది. ఓకే. సో, ఓకే. ఇప్పుడు ఎవరైనా సరే వెంగమాంబ తల్లి జీవ సమాధి ట్విస్ట్ ఏందంటే తిరుమలలో చాలామంది అడిగినా గాని ఆటో వాళ్ళకి తెలీదు. అవును. తిరుమలలో చాలామంది అడిగి వెంగమాంబ తల్లి జీవ సమాధి దగ్గరికి వెళ్ళాలంటే చాలా మందికి తెలీదు. హ్మ్. హ్మ్. అనమాట. ఆడ ఏమని చెప్పాలి వరాహ గెస్ట్ హౌస్ బ్యాక్ సైడ్ అనో, ఓహో! వరాహ గెస్ట్ హౌస్ బ్యాక్ సైడ్ అనో, లేకపోతే అన్నదానం బ్యాక్ సైడ్ అని ఇట్లా చెప్తే, లేకపోతే వరాహస్వామి గేట్ ఉంది కదా! ఆ గేట్ దగ్గరికి తీసుకెళ్ళమంటే హ్యాపీగా తీసుకెళ్తారు. ఓకే. ఓకే. కాపోతే తడిగొండ వెంగమాంబ గారి జీవితం మనం అర్థమవ్వాలంటే ఒక పక్క సాహితీ కోణం, రచన ఆమె సాహిత్యము, రెండో పక్క భక్తి, హ్మ్. వెంకటేశ్వర స్వామి మీద, నరసింహస్వామి మీద ఉన్నటువంటి భక్తి. హ్మ్. మూడోది వచ్చేసరికి ఆమె చేసిన అన్నదానం, ఆమె చేసినటువంటి సేవలు అటువంటివి. ఇంకా మనం ఇంకా డీప్‌గా వెళ్ళగలిగితే చాలా చాలా బావుంటుంది. అంటే మీరు బ్రీఫ్‌గా చెప్పమన్నారు కాబట్టి బ్రీఫ్‌గానే చెప్పాను. వారి యొక్క జీవిత చరిత్ర మీద మనం కనీసంలో కనీసం చేయాలి అనుకుంటే ఒక 10 ఎపిసోడ్‌లు చేయొచ్చు. ఓహ్! అంత అద్భుత ఘట్టాలుంటాయనమాట. ఓకే. ఆమెనొచ్చేసి ముస్లింలు ఆమె సాధన చేస్తూ ఉంటే, ఇక్కడ అద్భుతమైన వాసనొస్తుంది. ఈ సుగంధం ఎక్కడి నుంచొచ్చింది అని ఆ గృహలోకెళ్ళి చూడటము. అలా ముస్లిం రాజులు హ్మ్. చూడటము, ఇటువంటి ఘట్టాలు. ఆమె సాధన చేసుకుంటూ ఉంటే మండపంలో హ్మ్. ఆహ్, ఆహ్, నరసింహస్వామిని ఆమె పలికిన విధానము, హ్మ్. అలాగే నరసింహస్వామి ఆవిడకి అక్షర సిద్ధి ఇవ్వటము. ఓకే. అంటే అక్షరాలు సిద్ధింప చేయటము, హ్మ్. అవన్నీ గూడా నరసింహస్వామి ద్వారా జరుగుతాయి. నరసింహస్వామి దగ్గర నుంచి వెంకటేశ్వర స్వామి దగ్గరికొస్తుందావిడ. సో, హుహుహుహు. అవి గూడా అంటే ఎట్లా అంటే కవిత్వం రాయటము, హ్మ్. ఆ కవిత్వం గురువుగారికి అంకితం చేయడము, అవన్నీ ఘట్టాలు ఒక్కొక్క ఘట్టం చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే. అనమాట ఒక్కొక్క శతకము ఫస్ట్ తరిగొండ వెంగమాంబ రాసింది నరసింహస్వామి శతకం రాస్తుంది. ఆ తర్వాత వెంకటాచల మహాత్యం. ఆ తర్వాత ఇట్లా చాలా రచనలు రాజయోగ ఇప్పుడు సారామృతం. స్వామి ఆమెకి బియ్యము, కూరగాయలు అవి ఇవి ఇవ్వటం అన్నారు. ఇలాంటి సన్నివేశాలు వారిద్దరి మధ్య జరిగినయి ఏవైనా? చాలా అద్భుతంగా ఉంటాయి. అంటే అలాంటివి. వెంకటేశ్వర స్వామి ఇప్పుడు 'హతీరాం బాబా' ఉన్నారు గదా! అవును. అవును. 'హతీరాం బాబాతో' ఎట్లాగైతే పాచికలాడటం. పాచికలాడటమో, ఈమెతో భక్తి సన్నివేశాలు అలా ఉంటాయి. హుహుహు. వెంకటేశ్వర స్వామితో. చాలా సన్నివేశాలుంటాయి. ఈమె పూజ చేస్తుంటే అక్కడికి వచ్చి చూడటము, అట్లాంటి ఘట్టాలుంటాయి. హ్మ్. ఆమెకి పూజకి వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు వచ్చి కూర్చోవడము, హ్మ్. వెంకటేశ్వర స్వామిని డైరెక్ట్‌గా కూర్చోబెట్టి ఆవిడ పూజ చేస్తుంది. ఇలాంటి ఓహో! ఘట్టాలుంటాయి. డైరెక్ట్‌గా తులసిమాల సమర్పణ వెంకటేశ్వర స్వామి డైరెక్ట్‌గా చేస్తుంది. ఆ! అట్లాంటి ఎన్నో ఘట్టాలుంటాయి. అవన్నీ అంటే అందుకనే నేను చెప్పింది. భక్తి గురించి మాట్లాడాలంటే వెంకటేశ్వర స్వామి భక్తిదే ఒక ఎపిసోడ్ అవుతుంది. హ్మ్. నరసింహస్వామి మీద అదే అన్నమాట ఒక భక్తిది. అంటే నేను షార్ట్ హింట్‌లాగా చెప్పేసి వదిలేస్తున్నా. హ్మ్. అందుకనే అట్లా అద్భుతమైంది. ఆహ్, ఈమెనొచ్చి అన్నమాచార్యుల ఫ్యామిలీ వాళ్ళు ఎంతో గౌరవిస్తారు. ఓకే. ఓకే. అప్పటికి అన్నమాచార్యులు చాలా ముందర. ఈమె 16 శతాబ్దం గదా! ఈమె అరౌండ్ 17, 18 శతాబ్దాలు అవును. గదా! అవును. ఆ! దాదాపులా సో, ఉంటుందనమాట. సో, చాలా అద్భుతంగా ఉంటుంది. ఆమె గురించి తెలుసుకుంటూ ఉంటే హ్మ్. మహా నాకెక్కడంటే కనెక్ట్ అయింది. బాగా మెడిటేషన్ చేస్తున్నప్పుడు వాళ్ళ వంశీకులు రాజయోగ సారాంశం అని సారామృతం అనే పుస్తకం ఉంటుంది గదా! హ్మ్. అది ఇప్పుడు ప్రింట్‌లో లేదు. నేను ఎన్ని సార్లో బతిమిలాడా. అది ప్రింట్ చేయించండి, ప్రింట్ చేయించండి. కనీసం దాంట్లో కొన్ని పద్యాలు చదివి
ఆ పద్యాలలో రాసినటువంటి అష్టాంగ యోగం గురించి ఆమె రాసిన విషయాలు చదివినప్పుడు చాలా డెప్త్గా ఉన్నాయి, సులభంగా ఉన్నాయి. ఇప్పుడు వేమన పద్యాలు చదివితే ఎంత ఈజీగా ఉన్నాయి, అవి ఇప్పుడు తిరుమల దేవస్థానం వాళ్ళు ప్రింట్ చేయలేదు, దొరకటంలా. వాళ్ళ 1-2 కాపీలే వాళ్ళ దగ్గర ఉన్నాయి. అవి ఇవ్వండి, కనీసం మనం ఛానల్లో అన్నా పెట్టొచ్చు, పీడిఎఫ్ కాపీ అన్నా చేసి బయటకి ఇవ్వచ్చు అంటే అంతటి సాహిత్యం నాకు, ఎందుకంటే ఆ సాహిత్యం మిస్ అయిపోతుంది. ఎందుకంటే అలాంటి వాళ్ళు రాసినటువంటి సాహిత్యం మిస్ కాకూడదు. ఎందుకంటే అంతటి దర్శనం పొంది అనుభూతి పొంది రాసిన వాళ్ళు కాబట్టి అలాంటి వాళ్ళ సాహిత్యము చాలా అద్భుతంగా ఉంటుంది. సో కాబట్టి అట్లాంటి సాహిత్య పరంగా నేను ఫస్ట్ కనెక్ట్ అయ్యాను. ఆ తర్వాత అక్కడ వెళ్ళి మెడిటేషన్ చేసినప్పుడు ఆ అనుభూతి వేరు. ఆ తర్వాత ఆమెకి జరిగేటటువంటి వెంకటేశ్వర స్వామితో అనుబంధం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ ప్లేస్లో ఇప్పుడు అద్భుతంగా మెడిటేషన్ సెంటర్ వస్తుంది, హ్యాపీగా అందరూ ఉపయోగించుకోవచ్చు. మనకేమంటే తిరుమల వెళ్ళాము, దర్శనం టికెట్ దొరికింది, కరెక్ట్గా రేపు ఉదయం దర్శనం, ఈరోజు వెళ్ళాము రేపు దర్శనం చేసుకున్నాం, వచ్చేసాం. ఇప్పుడు తిరుమలలో వచ్చింది కూడా మెయిన్ ఏంటంటే 1 డే అకామిడేషన్లకు వచ్చేసింది. దానివల్ల ఏంటంటే తిరుమలని మొత్తం చూసుకొని ఇప్పుడు తిరుమలలో తిరిగి చూసుకునేంత ఇది రాలేదు. ఇప్పుడు చూడండి, అతిరాంబాబా గారి జీవ సమాధి ఉంటుంది తిరుమలలో, అది ఎంత అద్భుతం. అలాగే మలయాళ స్వామి వారు తపస్సు చేసినటువంటి ప్రదేశం ఉంది, అది చాలా అద్భుతం. అట్లాంటి ఎన్నో ఉన్నాయి. అక్కడ ఎన్ని ఆశ్రమాలు ఉన్నాయి, దాదాపు ఆ లైన్లో 20 పైగా ఆశ్రమాలు ఉన్నాయి. అలాంటివన్నీ చాలా చాలా అద్భుతంగా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి ప్రదేశాలు, అద్భుతమైనటువంటి ఇవి ఎన్నో ఉన్నాయి కాబట్టి వాటిని అన్నిటినీ మనం అంటే ఎలా అంటే మనం చూసి ఆస్వాదించి సాధన చేసి తెలుసుకుంటేనే అర్థమవుతుంది. అవును, ధన్యవాదాలండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.